Good evening friends, welcome back to my channel The Jobs Adda. So I have came up with one more interesting notification. ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్ ద వీడియో, షేర్ చేయండి, కంటెంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా పిఎస్యు అండ్ గవర్నమెంట్ ఆపర్చునిటీస్ కంటెంట్ అనేది మన ఛానల్లో ఉంది. సో గో త్రూ అవ్వండి అండ్ ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో. సో మరొక ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్ పంచాయతీరాజ్ నుంచి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇది బేసికల్గా ఏంటంటే డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ, ఎలాంటి ఎగ్జాము అలా కూడా ఏం లేదు, డైరెక్ట్లీ వాకిన్ ఇంటర్వ్యూ. ఎవరి కోసం హైరింగ్ అనేది చేస్తున్నారు అంటే డేటా ఎంట్రీ అసిస్టెంట్ కోసం హైరింగ్ అనేది చేస్తున్నారు. ఒక ప్రాజెక్ట్ సపోర్ట్ చేయడానికి, ఏపీఐబి తెహ్రీ గర్వాల్ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేయడానికి డేటా ఎంట్రీ అసిస్టెంట్ కోసం హైరింగ్ అనేది చేస్తున్నారు. 15,000 అనేది ఉంటుంది శాలరీ అండ్ ఇది కంప్లీట్లీ కాంట్రాక్ట్ బేసిక్ ఆపర్చునిటీ. ఇది పర్మనెంట్ వేకెన్సీ అయితే కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎలాంటి పర్మనెంట్ వేకెన్సీ అయితే కాదు. ఇది హోల్ అండ్ సోల్ ఓన్లీ కాంట్రాక్ట్ బేసిక్ ఆపర్చునిటీ. మొత్తం 3 పొజిషన్స్ ఉన్నాయి మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు. అట్లాగే టెన్యూర్ కాంట్రాక్ట్ వచ్చేసి యాజ్ ఆన్ టుడే అయితే 6 months అనేది ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా చూడాలి, ఆ డిస్క్రిప్షన్ ప్రకారం ఏదర్ కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ అన్నా అవ్వచ్చు, లేకపోతే అది ఎక్స్పైర్ అన్నా అయిపోవచ్చు. సో కాంట్రాక్ట్ పీరియడ్ 6 months అనేది ఉంటుంది. 3 పొజిషన్స్ అనేవి ఉన్నాయి అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ అనేది ఉంటే సరిపోతుంది. ఏదైనా డేటా ఎంట్రీ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే కొంచెం యూస్ఫుల్ అవుతుంది మీ అప్లికేషన్ కొంచెం స్ట్రాంగ్గా ఉండటానికి. సో ఇంటర్మీడియట్ అనేది సరిపోతుంది. ఏజ్ లిమిట్ అనేది 30 years కన్నా తక్కువ ఉండాలి. 15,000 శాలరీ అనేది ఉంటుంది. సో నేను చెప్పాను కదా, ఎలాంటి ఇది లేదు. సో డైరెక్ట్గా మీరు వాకిన్ ఇంటర్వ్యూ అటెండ్ అవటమే. కాకపోతే వాకిన్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు మీ అన్ని ఒరిజినల్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేది తెచ్చుకోండి. ఎందుకంటే ఫస్ట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వెరిఫికేషన్ అనేది జరిగిన తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో మీరు ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్, వీలైతే ఒరిజినల్ తీసుకెళ్ళండి. వాళ్ళు చెక్ అనేది చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో బేసికల్గా వాకిన్ ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే నెక్స్ట్ మంత్ 10th అనేది ఉంటుంది. 10/12/2025 మనకి వాకిన్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే హైదరాబాద్లోనే ఈ NIRDPR, అదే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ వికాస్ ఆడిటోరియం, రాజేంద్ర నగర్, హైదరాబాద్ లోనే మనకి వాకిన్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. 9:30కి రిపోర్ట్ అవ్వాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 11:30 కల్లా కంప్లీట్ అయిపోతుంది. 11:30 తర్వాత మీకు అదే డే ఇంటర్వ్యూ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇది ఒక షార్ట్ నోటీస్. ఎవరికైనా మీకు మీ సర్కిల్లో కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ గివ్ ఏ ట్రై. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మార్నింగ్ ఒక 2 వీడియోస్ కూడా అప్లోడ్ అయి ఉంటాయి. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నుంచి వచ్చింది. అట్లాగే వన్ మోర్ మనకి రైట్స్ నుంచి కూడా మంచి నోటిఫికేషన్స్ వచ్చాయి. పిఎస్యు ఆపర్చునిటీస్ చెక్ చేయండి, మంచి ఆపర్చునిటీస్ అనేది రిలీజ్ అవుతున్నాయి. ఇదే మంచి టైం కూడా సో అప్లై చేసుకోవటానికి. దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ వీడియో. Thank you.